45కి అమ్మాయి కాలేజీకి వెళ్ళింది. సో మీరు అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయిందని అనుకుని ఉండాలి కదా. మరి మీకు డౌట్ ఎక్కడ వచ్చింది? కాలేజ్ నుంచి మీకు ఫోన్ వచ్చిందా? అవును సార్. యాక్చువల్గా మా పిన్ని ఊరికి వచ్చేసింది, దాకరగట్టాల అనేసి మా విలేజ్ కి వచ్చింది. ఓకే, ఇది హనుమాన్ గుర్తి ఏదో ఉంది. హనుమాన గుత్తికి. ఓకే. అవును సార్, హనుమాన గుత్తికి వచ్చింది సార్. హనుమాన గుత్తికి వచ్చిన తర్వాత మా బాబాయ్కి వీళ్ళు కాల్ చేస్తున్నారు సార్ కాలేజ్ నుంచి. ఎన్ని గంటలకి? మీ అమ్మాయి 9:35 ఆ టైంలో చేస్తున్నారు సార్. 9:35. ఓకే. ఆ టైంలో చేస్తున్నారు. వాళ్ళు మా బాబాయ్ ఏమని చేశాడంటే వెంటనే మా పిన్నికి కాల్ చేశాడు, ఇట్లా అమ్మాయి కాలేజీకి రాలేదు అంట, చూడు అనేసి. అంటే నేను మా పిన్ని ఆల్రెడీ మా విలేజ్ కి వచ్చింది, నేను ఉన్నాను అన్నమాట విలేజ్ లోనే. సో విలేజ్ లో అంటే మా పిన్ని నాకు పిలిచి, అరే ఇట్లా వయసు కాలేజీకి వెళ్ళలేదంట అంటే, సరే ఒక్క నిమిషం ఉండు కాల్ చేస్తా అనేసి అబ్బాయి లోకేష్ అనేవాడు మా అమ్మాయిని ట్రాప్ చేస్తున్నాడు సార్. అది నియర్లీ 1 year అయింది. ఆల్రెడీ 3 times వానికి వార్నింగ్ ఇవ్వడం కూడా అయింది. వార్నింగ్ ఇవ్వడం కూడా అయిపోయింది. తర్వాత నేను అంటే మా అమ్మాయి కాలేజీ రాలేదంటే నేను ఫస్ట్ వానికి కాల్ చేశా. ఓకే, తన కాలేజీకి వెళ్ళలేదు అన్న వెంటనే మీరు లోకేష్ కాల్ చేశారు, కాలేజ్ దగ్గరికి వెళ్ళకుండా? అవును సార్, కాలేజ్ దగ్గరికి వెళ్ళకుండానే ఇక్కడ నుంచి నేను లోకేష్ కాల్ చేశా. ఓకే. ఆ నెంబర్ పని చేయలేదు సార్, వర్క్ అవ్వట్లేదు. ఓకే. వర్క్ అవ్వకుండా అంటే నేను అంటే ఇప్పుడు మా అమ్మాయిని ఇలా చేస్తున్నాడు అనేసి ఆల్రెడీ వాళ్ళ మామ మధ్యలో ఉన్నాడు సార్. అంటే ఏమైనా చేయాలంటే నేను వాళ్ళ మామకు చెప్తా, వీడు ఏమైనా చేశానంటే మా చెల్లెల తరపున, ఓకేనా. సో అలా అనేసి నేను వెంటనే వాళ్ళ మామకు కాల్ చేశా. వాళ్ళ మామ కాల్ చేస్తే మా వాడు ఐటీ కాలేజ్ ఫీజు కట్టును పోయాడు, లేడు కడపకి వెళ్ళాడు అని చెప్పాడు నాకు సార్. ఓకే. కడపకి వెళ్ళాడంటానే సర్లేనేసి నేను కామ్ అయిపోయాను సార్. తర్వాత నేను ఓకే నాకు ఒకసారి వాడి నెంబర్ పెట్టనేసి మళ్ళీ కాల్ చేస్తున్నాను సార్ వానికి. అంటే అతని నెంబరు లోకేష్ నెంబర్ కోసం మళ్ళీ కాల్ చేశాను వాళ్ళ బావకి. ఓకే. వాడికి కాల్ చేస్తున్నా ఏం చేస్తాడంటే నాకు బిజీ వస్తుంది, వాళ్ళ బావది అదే అతన్ని. ఓకే. బిజీ వస్తుంటే ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది. అంటే వీడు వాడికి కాల్ చేశాడు, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు, ఇలా సురేంద్రకి ఈ అమ్మాయి కాలేజీకి పోలేదు, సో నీ మీద అనుమానం ఉంది అనేసి ఇతను చెప్పేశాడు సార్. చెప్తూనే బిజీ వస్తుంది సరే అనేసి ఇంకా నేను కాల్ కట్ చేసి ఎంతసేపు ఎత్తలేదు సార్, లిఫ్ట్ చేయలేదు. సో నేను మా పిన్ని ఇంకా కాలేజ్ దగ్గరికి వెళ్ళాం సార్. వెంటనే కాలేజ్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళిపోయాం సార్, కాలేజ్ దగ్గరికి వెళ్ళాం. ఈ అమ్మాయి దగ్గర మీ చెల్లెల దగ్గర ఫోన్ లేదా? ఫోన్ లేదు సార్, ఇంటర్మీడియట్ కదా. ఓకే. ఓకే. సో కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ సార్ ఉన్నారు సార్. వాళ్ళ సార్ వాళ్ళు ఉంటే అక్కడ నేను వెళ్ళేసరికి వాళ్ళ ఫస్ట్ ఇయర్ సెకండ్ తెలుగు స్టూడెంట్స్ అందరినీ బయట పెట్టి వాళ్ళకి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. నేను మా పిన్ని వెళ్ళేసి నిలబడితే వాళ్ళు ఏం రెస్పాండ్ ఇవ్వలేదు సార్. బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటే నేను కోపం వచ్చి, ఏంటి మేము ఎందుకు వచ్చాము, మీరు ఏం చేస్తున్నారు అంటే, సార్ ఒక్క నిమిషం సార్ అనేది పిల్లలందరినీ పంపించేసి చెప్పండి సార్ అంటే, ఇలా మీరు వయసు మిస్ అయిన కాలేజీ రావాలని చేస్తున్నారు, పాటు ఉదయం వచ్చింది సార్ అంటే, లేదు మేడం రాలేదు, మేము పిల్లల్ని కనుక్కుంటే గండికోటకి వెళ్తా అని చెప్పిందంట అన్నాను. మీ కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది వీళ్ళు గండికోటకి వెళ్తారంట అనే విషయం. గండికోట అని పిల్లలకు చెప్పింది, అదే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది అనేసి మా ప్రిన్సిపల్ సార్ అయిపోయినాడు. వాళ్ళ ప్రిన్సిపల్ అక్కడ లోపల ఉంది అతను. చెప్పిన తర్వాత నేను మా అన్నకు కాల్ చేశాను సార్. వెంటనే మా అన్న అక్కడే వర్క్ చేస్తుంటాడు ప్రొద్దుటూరులోనే. ఓకే. సో మా అన్నని పిలిచాను, మా అన్న కాలేజ్ దగ్గరకు వచ్చాడు. కాలేజ్ దగ్గరకు వస్తూనే వీళ్ళు ఏదైతే గండికోట అని చెప్తున్నారో అందుకనేసి నేను మా అన్నను మా పిన్ని అక్కడే పెట్టేసి నేను బయలుదేరాను సార్. ఓకే, మీరు గండికోటకు బయలుదేరారు? గండికోటకు బయలుదేరాను సార్. సో గండికోటకు బయలుదేరిన తర్వాత నేను ఎంట్రన్స్ లో అక్కడ టోల్ కట్టాలి సార్ అన్నమాట. అంటే గండికోటకి ఎంట్రన్స్ నియర్లీ ఒక 2 kilometers ఉంటుంది అనుకుంటా నియర్లీ. సో 2 kilometers ముందే టోల్ గేట్ వస్తుంది, అక్కడ మనం టోల్ కట్టాలి అనమాట. సో టోల్ కట్టేటప్పుడు నేను అడిగాను అతను, అన్న అంటే అతను టోల్ డబ్బులు అడిగితే నేను లేదన్నా ఇలా మా అమ్మాయి మిస్ అయింది, సో లోపలికి వెళ్ళాలి అనేసి చెప్పాను. అంటానే సరే ఓకే అన్నాడు. నేను అడిగాను, అన్న సీసీ పని చేస్తుందా అన్న అంటే, పని చేస్తుందన్నా అంటే రికార్డ్ యాడ్ ఉంటుందంటే, ఈ రికార్డ్ ఇక్కడ ఉండదన్నా, డైరెక్ట్ కలెక్టర్ దగ్గర ఉంటుంది, కలెక్టరేట్ లో ఉంటుంది అన్నాడు. ఓకే అనేసి నేను లోపలికి వెళ్ళాను సార్. నేను గండికోట లోపలికి వెళ్ళాను. ఎవరు మీరు ఒక్కరే వెళ్ళారా, మీతో ఇంకెవరైనా వచ్చారా? ఎవ్వరు రాలేదు సార్, ఒక్కనే వెళ్ళాను సార్. నేను ఒక్కడే వెళ్ళాను, లోపలికి వెళ్ళాను సార్. నా బైక్ బుల్లెట్ సార్ నాది, ఒక్కనే వెళ్ళాను. లోపలికి వెళ్ళాను, అక్కడ కనపడిన వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత నా బైక్ పార్క్ చేశాను. బైక్ పార్క్ చేసి అక్కడ మన బైక్ పార్క్ చేసే దగ్గర బఠానీలు అమ్ముతుంది ఒక అవ్వ.
ఆమెను కూడా అడిగాను సార్, ఇలా ఈ అమ్మాయి ఏమైనా కనిపిస్తుందా అంటే లేదు అన్నారు. సో నేను డైరెక్ట్ స్ట్రైట్ పోతే అక్కడ ఎంటర్ అయిన తర్వాత లోపల వ్యూ పాయింట్ ఉంది సార్ వాటర్ది. ఓకే. సో ఆ వ్యూ పాయింట్ దగ్గర జనాలు ఉన్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళని అడిగాను సార్, అమ్మాయి ఏమైనా చూసారా. అప్పుడు టైం ఎంత అవుతుంది? నేను లోపలికి ఎంటర్ అయినప్పుడు 1 ఉంటుంది సార్. నేను అక్కడ లోపలికి వెళ్ళేసరికి 1 ఉంటుంది మధ్యాహ్నం. ఓకే. అదే అవును సార్. అప్పుడే కనిపించిన వాళ్ళందరినీ అడిగాను సార్, మీకు ఈ అమ్మాయి తెలుసా, ఈ అమ్మాయి తెలుసా, చూసారా ఎక్కడన్నా అంటే లేదన్నా, చూడలేదన్నారు సార్. తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయిది అక్కడ టెంపుల్ ఉంది సార్, అది విఘ్నేశ్వర టెంపుల్ ఏదో తెలియదు, రంగనాథ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ లోపల నుంచి బయటకు వస్తున్నారు 2 కప్పులు. వచ్చేటప్పుడు నేను వాళ్ళని అడిగాను, అన్న ఈ అమ్మాయి ఏమన్నా చూసారా అన్న ఇక్కడ అంటే లేదు బాబు చూడలేదన్నారు. సో నేను అక్కడి నుంచి చూసి ఇంకా ఎవరు కనపడలేదు సార్, నాకు బయట నుంచే చూస్తాను ఇక ఎవరు కనపడలా అనేసి నేను ఇంకా వెళ్ళిపోయాను సార్. ఇంకా నెక్స్ట్ వాళ్ళు అడిగాను, ఇంకా నేను ఏం లేదు అక్కడ కనుక్కొనేసి ఇంకా లోపలికి ఇంకా బయటికి వచ్చేసా. మీరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు? ఇంకా వెళ్ళిపోయా, బైక్ తీసుకున్నా ఇంకా నేను వెంటనే వచ్చేసాను. ఓకే. వెంటనే వచ్చేసి అక్కడ దారిలో మళ్ళీ మనం రిటర్న్ వచ్చే దారిలో ఒక షాప్ ఉంది. ఆ షాప్ దగ్గర 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు ఉన్నారు సార్. వాళ్ళని అడిగాను, ఈ అమ్మాయి ఏమన్నా చూసారా చెప్పండి అంటే చూడలేదన్నారు. ఆ షాప్ ఓనర్ ను కూడా అడిగాను, ఈ అమ్మాయి ఏమన్నా కనిపించిందా అంటే లేదన్నా చూడలేదు అన్నారు. సరే అనేసి ఇంకా నేను రిటర్న్ వచ్చేసిన సార్. రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా ప్రొద్దుటూరుకి వచ్చాను నేను నేరుగా మా పిన్ని వాళ్ళ ఇంటికి. ఓకే. సో నేనేం చేశాను అంటే మా పిన్నిని పికప్ చేసుకుని మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ మా ఊరు అమ్మాయి అంటే ఆ అమ్మాయిని అడిగాను సార్, నీకు ఏమన్నా చెప్పు, నువ్వు ఏమన్నా ఇప్పుడు ఏం చెప్పకుంటే నువ్వు పోలీసు వాళ్ళు పిలుస్తారా అన్న, లేదంటే నువ్వు స్టేషన్కి పోతావు చెప్పు నిజం చెప్పు అంటే ఆ అమ్మాయి లేదు అన్న నాకు ఫోన్ చేసి ఇలా గండికోటకు పోతాను. అమ్మాయి అంటే ఆ పాప వచ్చేసి మా విలేజ్ నుంచి వెళ్తుంది అనమాట కాలేజ్కి. ఓకే. సో ఆ అమ్మాయికి చెప్పిందంట, మా అమ్మ కూడా డాకరా కట్టుకోను విలేజ్ కి వస్తుంది అంటే గండిపేట ఎవరెవరితో వెళ్తాను అనే విషయం ఏమైనా చెప్పిందా వాళ్ళకి? అదే సార్ గండికోట పోతా అని చెప్పింది, ఎవరితో పోతా అనే విషయం చెప్పలేదంట. ఓకే. సో తర్వాత వీళ్ళు ఈ అమ్మాయిని ఇంటర్గేట్ చేస్తే ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే లేదన్నా నాకు చెప్పింది, ఈ అమ్మాయి మా ఊరు నుంచి అనమాట, విలేజ్ నుంచి వెళ్తుంది కాలేజ్కి. కాలేజీకి వెళ్తే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఇలా 5:20కి వెళ్ళా నేను ఇంటికి వస్తాను డైరెక్ట్, మా అమ్మ ఒకవేళ ఆ టైంకు విలేజ్ లో ఉంటే కాలేజీకి వచ్చిందా మా అమ్మాయి అంటే వచ్చినా అని చెప్పాను సార్. ఓకే. సరే అనేసి మేము వెయిట్ చేసాము. అంటే సార్ వాళ్ళని అడిగాము, మేము మా పిన్ని కేసు ఫైల్ చేద్దామంటే వీళ్ళు సార్ వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ పిల్లలతో 5:20కి వస్తా అని చెప్పింది కదా, మీరు 5:20 వరకు వెయిట్ చేయండి అన్నారు. సో అనేసి 5:20 వరకు వెయిట్ చేద్దాం అనేసి మా బాబాయ్ అంతలోపు ఎరువుంటకు పనికి వెళ్తాడు సార్. అక్కడి నుంచి మా బాబాయ్ ఇంక వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత హలో వినిపిస్తుంది సురేంద్ర గారు. సార్ వచ్చేసిన తర్వాత మా బాబాయ్ అరే నేను వెళ్ళేసి మా బాబాయ్ని పికప్ చేసుకుని ఇంటికి వచ్చాను మా పిన్ని వాళ్ళ ఇంటికి. వచ్చిన తర్వాత మా బాబాయ్ వచ్చేసరికి 2:40 అలా ఉంటుంది సార్, 2:40 సంథింగ్ ఆ టైం, నియర్లీ 3 అలా ఉంటుంది. సో మా బాబాయ్ని తీసుకొని ఇంటికి వచ్చాను. మా బాబాయ్ ఏమన్నాడంటే అరే నువ్వు కాలేజ్ సందులో నువ్వు ఈ ఎడ్జ్ లో ఉండు, నేను ఇంకొక ఎడ్జ్ లో ఉంటాను అని చెప్పాడు. అంటే మాకు సార్ వాళ్ళు అంటే ఇంతకుముందు కూడా చాలా మంది పిల్లలు ఇలాగే కాలేజ్ కొట్టి 5:20కి ఇక్కడ కాలేజ్ వెళ్తుంటారు. సో అనేసి వెయిట్ చేయనంటే నేను వెయిట్ చేశాను. సో ఆ కార్నర్ మా బాబాయ్, ఈ కార్నర్ నేను వెయిట్ చేశాను సార్. 5:20 అయింది, 5:35 అయింది, ఇంకా అమ్మాయి రాలేదు. 5 ఇంకా రాకుండా అంటే ఇంకా నేరుగా వెళ్ళిపోయినాం సార్ పోలీస్ స్టేషన్. 5:20 వరకు మీరు కాలేజ్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు, గండిపేటలో లేరు? గండికోటలో లేను అసలు. గండికోటలో మహా అయితే ఏంటంటే నేను ఆ వ్యూ పాయింట్ లో ఉండింటే ఒకవేళ ఆ వ్యూ పాయింట్ లో ఒక 3 to 5 minutes సార్ అంతే. ఆ వ్యూ పాయింట్ లో ఉండింది. ఓకే. మీరు